తాళరేవు మండలం సుంకరపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు సుంకరపాలెం గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుగా తనను ఎంతగానో ఆదరిస్తున్న సుంకరపాలెం గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తాను వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత ఏడాదిన్నర పాటు పార్టీలతో ప్రమేయం లేకుండా గ్రామ ప్రజలకు సేవలు అందించానన్నారు. అయితే గ్రామాభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా శాసనసభ ఎన్నికలకు ముందుగానే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. పార్టీలో సభ్యత్వం పొందిన దగ్గర నుండి పార్టీ అభివృద్ధి కోసం అందరితో కలిసికట్టుగా పనిచేస్తూ అన్ని విధాల గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. అయితే కొంతమంది చేస్తున్న గ్రూప్ రాజకీయాలతో మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు తెలియజేశారు. ముందుగా మన సుంకరపాలెం గ్రామ ప్రజలు నన్ను ఎంతగానో అభిమానించే గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీడియా ముందుకి రావడానికి ముఖ్య కారణం, మరి నేను సర్పంచ్ అయ్యే వేళకే 5 సంవత్సరాల 10 రోజులు సుమారు అవుతుంది. మరి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఆ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి సర్పంచ్ అయిన తర్వాత గ్రామంలో కొన్ని రాజకీయ గ్రూపుల కారణంగా నేను బయటికి రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మొన్న 2024 ఎలక్షన్ రావడంతో అప్పుడు నేను సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్నానని చెప్పేసి కొంతమంది నాయకులు పెద్దలు మన గ్రామాభివృద్ధి కోసం నువ్వు మరి మన టీడీపీలో చేరాలని చెప్పడంతో, సరే మనం గ్రామ అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఉండి మనకి ఇంకా 3 సంవత్సరాలు సుమారు ఉందని చెప్పేసి నేను టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. జరిగిన కాడి నుంచి కూడా మరి ఎంతో చక్కగా ఇక్కడ రోడ్లు కానీ అభివృద్ధి పనులు కానీ చాలా చక్కగా చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ, తాగునీరు విషయంలో అయితే చాలా ఇబ్బందులు పడేవారు. నైట్ 12 అయిన చూసేవారు. అటువంటిది తాగునీరు సమస్య కూడా మరి నేను ఈ 5 సంవత్సరాల నుంచి పూర్తి చేసి పట్టపగలే మంచినీళ్ళు వచ్చేలా చేయడం అన్నీ జరిగినాయి. ఇంత సక్రమంగా జరుగుతుంది. కానీ ఈ లోపల మరి ఏదైతే వైసీపీలో ఉండగా గ్రూప్ రాజకీయాలు చేశారో, అలాగే మరి ఇప్పుడు ఈ టీడీపీలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాత టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు కొంతమంది ఆపోజిషన్ నాయకులతో కలిసి నా మీద చాలా దాడి చేస్తూ, అది నన్ను అవమానించాలన్నదే ఏదో టార్గెట్గా పెట్టుకుని ప్రతి విషయంలో కూడా నేను ఏదో తినేసాను, దొబ్బేసాను అనే ఉద్దేశం తప్ప, మా సొంత భూమి ఉన్న 3 సెంట్ల భూమి మీద కూడా అది గతంలో ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా అది 3 సెంట్లు కరెక్ట్ అయితే ఇవ్వండి, లేకపోతే లేదని కూడా చెప్పడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు సర్వే అది జరిగింది, అన్నీ సక్రమంగా జరిగింది. దాంట్లో కూడా మరి ఈవేళ అది కుదరదు, కోర్టు ఆర్డర్ ఉన్నా సరే కుదరదని చెప్పడంతో మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టు ద్వారా చేసుకుంటున్నాం. అది కోర్టు ద్వారా వచ్చిన తర్వాత మేము అన్ని రకాల దాంట్లో అభివృద్ధి చేసుకుంటాం. కానీ ఈ లోపల మరి ఈ గ్రూప్ రాజకీయాలు చేస్తూ నన్ను టార్గెట్ చేస్తున్నటువంటి మరి నా మీద ఓడిపోయినటువంటి మోపిరి వెంకటరెడ్డి గారు ఈరోజు కూడా ఆయనకి మరి కోపం తగ్గట్లేదు. మరి ఎందుకనంటే మొన్న ఇది కోర్టులో ఉందని తెలిసి కూడా మా స్థలం కాడికి వచ్చి నన్ను చాలా దుర్భాషలాడి, నేను ఇక్కడ ఈ ఊళ్ళో నేను తెలుగుదేశం నాయకుడిని, నాదే అధికారం, మీరెవరో దేనికి నేను ఏది చెప్తే అదే వేదం, ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరో లేరు అనే ఉద్దేశంతో నేను ఉండగా నిన్ను ఇక్కడ కట్టనివ్వను, నిన్ను ఏ పని చేసుకోనివ్వను, నిన్ను ఇక్కడ తిరగనివ్వను, గ్రామ ప్రజలందరినీ తీసుకొచ్చేసి నిన్ను ముట్టడించేస్తానని చెప్పేసి చాలా దారుణంగా బెదిరిస్తూ అనేక రకాలుగా నేను ఏదో అధికార పార్టీలోకి వచ్చి ఏదో లబ్ధి పొందుతున్నాననే ఉద్దేశం చూపించి అటు అధికారులని, లేకపోతే విలేకరులని, లేకపోతే అటు ఎమ్మెల్యే గారికి ఏదో లబ్ధి చేసేసి నేను ఇక్కడ ఏదో లబ్ధి పొందుతున్నానని చెప్పేసి రకరకాల ఇది చేయడం వల్ల నాకు చాలా మనస్తాపం చెంది, మరి ఎటువంటి అధికార పార్టీలో వైఎస్ఆర్లో కానీ ఇందులో కానీ ఉండగా సొంతంగా ఒక్క రూపాయి కూడా నేను ఎప్పుడు సంపాదించుకోలేదు. నేను ఆల్రెడీ నేను పర్సనల్గా కాంట్రాక్టర్గా నేను కాంట్రాక్టర్ చేసి సంపాదించుకోవాలంటే నేను ఎక్కువగా అమలాపురం, రంపచోడవరం ఇటువంటి ఏరియాలో ఎక్కువ పనులు చేసుకునేవాడిని. అటువంటిది ఇక్కడ చెయ్యాలని అనుకుంటే ఇప్పటికీ నాకు పనులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇటువంటి పనులు చేసుకుని దర్జాగా బతుకుతున్న నన్ను ఏదో లబ్ధి పొందేస్తున్నాను, ఏదో దురాశ పోతున్నాను అని చెప్పేసి ఈ లేనిపోని అన్నీ పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నేను చాలా మనస్తాపానికి గురయ్యి మరి ఈరోజు మరి టీడీపీకి మరి టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.